సమస్తము సమకూడి మేలుకై జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? కాబట్టి ఓ దేవుని సంతానమా, నా ప్రశస్త సహోదరులైన దేవుని శరీరమా, యేసుక్రీస్తు నామములో మీకు శుభమని చెప్పి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ. చాలా సంతోషం. ఎందుకోసమంటే అటువంటి ప్రత్యక్షత పౌలు పొందినట్లే మనకు అంతకు మించి అనుగ్రహించబడింది. పౌలుకు అతి పరిశుద్ధ స్థలం గురించి తెలియజేయబడలేదంట. పరిశుద్ధ స్థలం గురించి మాత్రమే తెలియజేయబడిందంట. అది దేవుని సంకల్పం మొత్తం. పరిశుద్ధ స్థలంలో కూర్చిన దేవుని సంకల్పం మొత్తం తెలియజేయబడిందంట. కనుక నేను చెప్పేదానికి ఎవడైనా వేరుగా చెబితే శాపగ్రస్తుడైతుడు సుమా. కాబట్టి నేను మీకు చెప్పినది గట్టిగా పట్టుకొని దాని యందు నిలిచి ఉండండి. ఎందుకొరకంటే నిలిచినోడుకు నేను కూడా విశ్వాసమును కాపాడుకోవాలి. హల్లెలూయా. నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటిని. నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఆయన విశ్వాసం నుండి తప్పించాలని సాతానుడు ఒక ఎత్తుగడేసింది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6-7 వచనాలు. ఆమేన్. అవివేకిని కాకపోదును గాని నా యందు ఎవడైనను చూసిన దాని కన్నను నా వలన వినిన దాని కన్నను నన్ను ఎక్కువగా ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. ఆమేన్. నాకు కలిగిన ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నల్లగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది దేవునికి తెలియకుండా కాదు, ఆయన ఎన్నికలో ఉన్న ప్రతి ఒక్కరు నిత్య జీవం ఉండాలి. దేవుని మహిమను జనాలకి ఎల్లడిపరిచేటప్పుడు జనులు, సదవరులు, జ్ఞానవంతులు, వాక్చాతుర్యం గలవారు, విద్యావేత్తలు, భూలోకంలో ఉన్నటువంటి మినిస్టర్లు, జాగ్రత్తగా గమనించాలి, చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు, దేశాధ్యక్షులు, రాజ్యాధ్యక్షులు, చక్రవర్తులకు మరుగైన విషయాలను ఎన్నికలో ఉన్న వారికి బయలుపరుచుకుంటుండు ప్రతి కాలంలో. శాస్త్రవేత్తలకు, మేధావులకు, చంద్రమండం మీద కాలు పెట్టగలిగిన వారికి మరుగు చేయబడినటువంటి దేవుని ప్రణాళిక కేవలం ఆయన ఎన్నికలో ఉన్న వారికి బయలుపరచు నిర్దేశించింది. కాబట్టి జనులు మనల్ని గణపరిచేది ఖాయం. మనం ఈ మాట విన్నప్పుడు, నేను ఇంతమంది మాట్లాడుతుంటే విన్నాను, నా జీవిత సర్వీస్ అంతా నేను బైబిల్ చదివినటువంటి మేధస్సు కలిగినటువంటి వాడిని, ఈ సంగతులు ఇంత ఎరిగి ఉన్నటువంటి, ఇంత అనుభవం ఉన్నటువంటి నాకు తెలియని సంగతులు ఒక కుర్రోడు 40 సంవత్సరాలు కూడా లేని ఒక కుర్రాడు నేను గ్రహించలేని విషయాలు నాతో మాట్లాడిండు.
అని సాక్ష్యం ఇవ్వగలడు నతానియేలు. హల్లెలూయా. అంత బైబిల్ ఎరిగిన పండితుడు ఎరుగని విషయాలు అతను ఎందుకు జరిగిందాయంటే ప్రపంచం అనేది ఉనికిలో లేనప్పుడే దేవుని యొక్క తలంపు అదే అయ్యింది. అప్పుడు మనుషులు లేరు, విశ్వమే లేదు. మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకు భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నేను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. ఎప్పుడు? ఆయన దృష్టికి అనుకూలమైంది ఎప్పుడు? విశ్వం ఉనికిలో లేనప్పుడే. ఆలోచనకర్త యొక్క తలంపుల్లో ఉన్న ఈ విషయాలు, ఆయన తలంపులు ఏముందో అదే విశ్వంలో ఉంది. ఆమేన్. కాబట్టి నా ప్రేమైన దేవుని పిల్లారా, 12 సంవత్సరాల వయసులో కూడా దేవాలయంలో బోధించేటటువంటి బోధకులకు అర్థం కానటువంటి వాళ్ళు అందుకోలేని లోతైన విషయాలు ఆ బాలుడు మాట్లాడాడు. మీకు తెలుసా, నువ్వు నిజంగా అంత గొప్ప రక్షకుడు అయితే శిలువలో నుంచి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించమన్నా. తృణీకరించబడిన వాడు ఆయన, త్రోసివేయబడిన వాడు ఆయన. హల్లెలూయా. దీనికి గల కారణం ఏమిటంటే దేవుని యొక్క మహిమైశ్వర్యం అతని శరీరం యందు వెల్లడిపరచబడతా ఉంది. ఆమేన్. అనాది సంకల్పంలో దేవుడు 3 ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆ 3 సాధించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఫస్ట్, ఒకటి, దైవత్వం యొక్క సంపూర్ణత ఈ యవనస్తుడైన యేసుక్రీస్తులో నుండి వెల్లడి కావాలని. నా మాటలు అర్థమవుతున్నా? ఇది ఇప్పుడేదో యేసు పుట్టినప్పుడు ఉన్న ప్లాన్ కాదు, భూమి పెట్టినప్పుడు ఉన్న ప్లాన్ కాదు, విశ్వమే లేనప్పుడు దేవుని తలంపుల్లో ఉన్న ప్లాన్. ఆమేన్. తర్వాత రెండవది, సంఘము అనే యేసు ప్రభు యొక్క తన శరీరమందు దేవుని యొక్క సంపూర్ణత వెల్లడి కావాలని ఆయన ఉద్దేశం. అది పెళ్లి కుమార్తెలో. ఎస్, హల్లెలూయా. ఎట్లా అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు మనకు మిగిలిపోయిన 7 ముద్దల గ్రంథం కూడా వాటిని భూమి మీదకి తీసుకొచ్చింది దేవుడు తన శరీరం అనే పెళ్లి కుమార్తెలో నుండే. ఇదే 7వ ముద్ర. అది జనాలను అర్థం కాకుండా చేసిన దేవుడు. ఆయన గొప్ప ప్లానర్. హల్లెలూయా. సరే, మంచిది. మూడవది, పడిపోయి పతనమైపోయి దేవుని సావాసాన్ని కోల్పోయినటువంటి మానవుడు దీనదశ నుండి, ఆ స్థితి నుండి వారిని విడిపించి తిరిగి ప్రభు వారితో సహవాసం చేసి భూమి మీద వారిలో నుండి ఇయ్యాలని. ఈ 3 ఉద్దేశాలకే బైబిల్ అంతా ఈ విధంగా అది రౌండ్ కొడతా ఉంది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లారా, ఓ దేవుని సంగమా, ఎఫెసీ పత్రికలో రాయబడింది, దేవుని మహిమైశ్వర్యం అంతయు ప్రధానులకు, మేధావులకు, నిజంగా ఆకాశమందున్నటువంటి ప్రధానులకు మరుగు చేసి ఆయన తన సంఘమందు వెల్లడిపరచ ఉద్దేశించాడు. ఆమేన్. కనుక ఆయన శరీరమునకు ఈ లోకములో ఈ విధమైన ముళ్ళే ఉంది. సహోదరుడు యేసుడు ఎప్పుడు కీర్తన పాడమన్నా ఎక్కువసార్లు పాడుతుంటాడు, ఒక ముళ్ళుంచిన్నాడు అని. నేను చాలా సంతోషిస్తున్నాను. ఆ పాట ఆయన పాడిన అయిపోయినాక, అయ్యా ఆ పాట మళ్ళా
నాకు రాసేయ పేపర్లో అందామని అనుకుంటూనే ఉన్నాను. అయితే నేను అట్నే మర్చిపోతా ఉన్నాను. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. మళ్ళా సందర్భం వచ్చి ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను ఆ విషయాన్ని. సరే, ఇప్పుడైనా సోదరుడు దాన్ని రాసి పేపర్లో నాకు ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. హల్లెలూయా. టోటల్ బైబిల్ అంతా అదే సన్నివేశం ప్రతి పరిశుద్ధుల్లో జరుగుతూ ఉంది. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? సహోదరుని శరీరంలో అన్ని పరీక్షలు చేస్తే ఏ ట్రబుల్ లేదు, కానీ ఏదో బాధిస్తున్నట్టు అనిపిస్తుంది. నేను మీకు పరిచయం చేస్తున్నాను దేవుని కృప. నేను మీకు పరిచయం చేస్తున్నాను దైవ ప్రత్యక్షతలు ఎవరికైనా అధికముగా ఉంటే హెచ్చిపోయే ప్రమాదం ఉంది భూమి మీద. హెచ్చిపోయిన లూసిఫర్ ఎక్కడికి వెళ్ళిందో న్యాయాధిపతి అక్కడికే పంపాలి అందరినీ. తన పిల్లలను పోగొట్టుకోవటానికి ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన చిత్తం లేకుండా సాతానుడు అనుమతించబడడు. నా శరీరమందు ఒక ముళ్ళు ఎవరు ఉంచారు? సాతానుడు ఉంచగలరట పోయి. ఎవరు ఉంచారు? మరి విశ్వాన్ని కలుగజేసిన దేవుడే. ఆయన ఆలోచనలకు భిన్నంగా ఏది నడవడు. చాలామంది కొన్నిసార్లు అనుకుంటా ఉంటారు, నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. అయితే అది నాకు అర్థమైంది. ఆ ఎదుగుదల వచ్చినప్పుడు వారు ఆ విషయాన్ని గ్రహిస్తారులే. నాకు ఈ కార్యం చేయకపోతే నేను దేవుని నమ్ముకొని ఏం సుఖం? కాబట్టి అది జరగకపోతే ఎంతకాలం ప్రార్థనకి ఒరిగేదేముంది? మానుకోదలుచుకుంటున్నాను అనేటటువంటి ఆలోచనలు కూడా కలిగి ఉండే ప్రమాదం ఉంది. నేను అంటున్నా, ఇది మన ఎదుగుదలలో ఇంకా వయసు రాలే. మనకు పిల్ల శాస్త్రాలుగా ఉన్నాం కాబట్టి వస్తున్న తలంపది. ఎదిగినప్పుడు మంచి చెడును వివేచించగలిగిన వయసు వస్తుంది సుమా. అప్పుడు తండ్రి ఆ వయసులో ఉన్న వారికి ఆ సిఫారసు పత్రాన్ని కూడా ఇస్తాడు. అప్పుడు చెక్కు మీద సంతకం చేసే తండ్రి కాదు, కొడుకే. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని పిల్లారా, దయగలిగిన దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కృప చూపి మనకి ప్రత్యక్షత అనుగ్రహించినందుకు ఎదుటి వ్యక్తులు దాన్ని గైకొనలేరు. మనం చెప్పినందువల్ల కూడా రిసీవ్ చేసుకోలేరు. ప్రవక్త అంటాడు, పరిశుద్ధాత్మచేత నేను ఎంతగా నింపబడినా అదే ఆత్మచేత మీరు నింపబడకపోతే ఈ విషయాలు బోధపరచడం అసాధ్యం. ఇప్పుడు ప్రవక్తను పంపినటువంటి, అది ప్రవక్తనే కాదు, ఏ కాలంలో ఏ వ్యక్తిని పంపినా పరిశుద్ధాత్మే పంపుతుంది. పంపిన వ్యక్తి మాట్లాడే మాటలు మాట్లాడుతున్న వ్యక్తికే తెలియని సంగతులై. అప్పుడు వింటున్న వ్యక్తి వాటిని రిసీవ్ చేసుకోవాలంటే పంపిన పరిశుద్ధాత్మ ఏ వ్యక్తినైతే పంపిందో అదే పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిని చేత నింపితే తప్ప అతడి ఈ విషయాలు గైకొనడం అసాధ్యం. ఒకవేళ ఎవరైనా గైకొన్నారా, అది మాట్లాడిన ప్రవక్తల బలం కాదు, ప్రవక్తలు పంపినటువంటి దేవుని బలం. అది దేవుడు ఆకర్షించాడు వారిని, ఆ విషయాలు బయలుపరిచాడు వాళ్లకు. అప్పుడే దాన్ని గుర్తుపట్టగలిగారు. ఆ కారణాన్ని బట్టే యాజకులు, ప్రధాన యాజకులు యేసు ప్రభువుని గురించి అన్న మాట ఏంటంటే, వీడిని సిలువేయండి అన్నారు. వాళ్ళు బైబిల్ చదవకనా, ప్రార్థన చేయకనా, వారి జీవితంలో నిష్ఠాగరిష్టం లేకనా? మరి అవన్నీ ఉంటే ఎందుకు నరకానికి వెళ్ళిండ్రు? నేనే ఆయనని గుర్తించనందున. అది పాపమా? నేనే యేసునా? నేనే దేవుణ్ణా? నేనే ఆ తండ్రినా?
ఇది గుర్తించడం అసాధ్యం. ఎందుకు వద్దంటే ఒక వడ్లవానికి పుట్టాడు, నమ్మే జనాలు ఏం నమ్ముతుండే, అతను ఏం చెప్పినా నమ్ముతుండు. ఏం చెప్తుండ అతను? బైబిల్కు వ్యతిరేకమైనది. బైబిల్కు వ్యతిరేకమైన ఏమిటి? ఒక యూదా గోత్రం నుంచి పుట్టినోడు ప్రధాన యాజకుడు అని చెప్తా ఉన్నాడు. 10 మంది కుష్ఠరోగులను బాగు చేసిండు. దారిని పోయేటప్పుడు బాగైతే యాజకులకు చూపించుకోమని చెప్పిండు. బాగైన 9 మంది పోయి యాజకుల కాడికి పోయి వాళ్ళలో కలిసిండు. ఒక్కడి తిరిగి యేసుప్రభు కాడికి వచ్చింది. అంటే యేసుప్రభు యాజకుడా? లేవీలు కదా యాజకులు కావాల్సింది. అప్పుడు ఏమాత్రం బైబిల్లో ఒక్క రెఫరెన్స్ సరిగ్గా ఎరిగినోడైతే ఏం చెప్పాలి? ఎందుకు వచ్చావును? యాజకులకు చూపించుకోమంటే అతిక్రమిస్తావేంది అన్నాడా? మిగతా 9 మంది ఏరి అంటే ఈ యేసు ఏమై ఉన్నట్లు? కాబట్టి వీడిని సిలువేయండి. యూదా గోత్రంలో ఎక్కడైనా యాజకులు ఉన్నారా బైబిల్ ప్రకారంగా? కాబట్టి బైబిల్కి ఏమైనా కలిపినా తీసివేసినా వారిని రాళ్ళతో కొట్టి చంపేయాలని లేదా? కాదా? ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పుంది ఏమన్నా? యేసు మాట్లాడిన దాంట్లోనే తప్పుంది అని ఏ ఇంటెలిజెంట్ అయినా అదే గుర్తుపట్టగలడు. ఏ బైబిల్ పండితుడైనా అదే గుర్తుపట్టగలడు. ఏ శాస్త్రవేత్త అయినా అదే గుర్తుపట్టగలడు. ప్రతి యూదుడు అదే గుర్తుపట్టగలడు. వాక్యంతో నిలిచిన వాడా ఇప్పుడు యేసు? మరి ఆ 9-10 మందిలో ఒకడు వచ్చాడే, వాడు ఎందుకు వచ్చాడంటే యేసు చెప్పినందువల్ల రాలే. యేసును పంపినటువంటి అదే ఆత్మ అతన్ని ఆకర్షించింది. ఆమేన్. నిత్యజీవనం అందుకున్నాడు. ప్రభుతో సహవాసం చేయగలిగింది. పౌలు వచ్చేదాకా దాని వివరం ఎవరికి తెలియదా? పోనీ శిష్యులకి ఏమన్నా అర్థమైందా? వాళ్ళకు అర్థం కాలే. మరి ఎందుకు వెంబడించిండ్రు? మెసేజ్ సూచనను బట్టి అంతే. మరి మెసేజ్ సూచన అయితే బైబిల్కి వ్యతిరేకంగా చెప్పినాకున్నాము కదా. యేసును పంపిన ఆత్మ వాళ్ళ మీదకి వచ్చింది కనుక యేసు మాటలే నిత్య జీవం నమ్ముతారు. ఎందుకు తెలుసా? వాళ్ళు గ్రహించలేదు. కానీ వారిని ఆకర్షించిన పరిశుద్ధాత్మ వారికి విశ్వాసమును పుట్టించింది. విశ్వాసం అనేది రీజన్ కు ఎవిడెన్స్ చూపించలేరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. అంతే తప్ప అదృశ్యమైనవి కనపడని ఉన్నాయి అని ఒప్పుకుంటారు అంతే. యేసు యాజకుడా? అవును. ఎట్లా చూపించగలవు? కనపడటం లేదు. కనపడినోని ఎందుకు నమ్ముతావు? నా ఇష్టం. దేవుని కృప చేత నాకు అది బయలుపరచబడింది. ఏం బయలుపరచబడింది? ఈయన మాట వినని వాడు జనములో నుండి కొట్టివేయబడతాడని నాకు బయలుపరచబడింది. ఎందుకు అంటే మోసే చెప్పిన ప్రవక్త ఈయనేను అని యేసు చెప్పలేదా? మీరు పట్టుకున్న బైబిల్ పరిశీలించండి, అది నేనేనని చెప్పలేదా? నిజంగా అది ఆయన అయితే దాన్ని నమ్మితే నిత్య జీవం అని చెప్పలేదా? అదే చాలు నాకు. మరి దీని సంగతి ఏంది? దాని సంగతి నీకు, దీని సంగతి నాకు. ప్రతి కాలంలో భూమి మీద విశ్వాసం అంతే సాగుతున్నాడు. దాని సమయం వచ్చేది క్లియర్ అయినప్పుడు అందరు నమ్ముతున్నారు. అప్పటికి ఆ సమయం గతించిపోతుంది. ఆమేన్. గతించిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి పోయి ఇప్పుడు అదే ప్రకారంగా చేసినోడికి నిత్య జీవం లేదు. ఎందుకంటే ఆ కాలం దాటిపోయింది. ఆమేన్. ఇది ఎన్నికలో ఉన్న వారి ఎడల దేవుని కృప అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నీ కృప తప్ప వేరొకటి లేదయా,
నీకు తప్ప వేరెవరు యేసయ్యా, నీ కృపయే కదా. అమ్మ వచ్చిరా, నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీకు తప్ప ప్రభు నాకు మహిమ కలుగును గాక. దయగల దేవుడు మనల్ని ప్రేమించి ఆయన దివ్య సన్నిధి, ఆయనతో సహవాసం చేయటానికి తగిన పరిశుద్ధత, మరణమైనటువంటి మనల్ని జీవంలోనికి తీసుకుని వచ్చి పోగొట్టుకున్న ఆదాము ఆ సల్లపూట వేళలో ఆయన సహవాసంలోనికి మనల్ని తీసుకొచ్చిన ఆయన దయను బట్టి మనం ఎంతో కృతజ్ఞులం. ఎందుకు తెలుసా? ఆయన మాటలు విని అనుసరించే వారికి భూమి మీద సమాధానం. ఆయన పుట్టింది ఎందుకయ్యా అంటే వారిని సమాధానపరచడానికి. ఎవరిని సమాధానపరచటానికి? ప్రైజ్ ది లార్డ్. ఎవరిని సమాధానపరచటానికి? హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము. ప్రతి ఉన్నతమైన స్థలం, సర్వోన్నతమైన స్థలము అంటే ప్రతి ఉన్నతమైన స్థలం. మీకు ఒక విషయం తెలుసా? ఉన్నతమైన స్థలంలోనికి దొంగలు రాలేరు, వ్యభిచారులు రాలేరు, దోసుకున్న వారు రాలేరు, అబద్ధికులు రాలేరు, అహంకారులు రాలేరు, దూషకులు రాలేరు. జాగ్రత్తగా గమనించాలి. ఈ లోకంతో సావాసం చేసే ఏ ఒక్కడు రాలేడు ఆ ఉన్నతమైన స్థలంలోనికి. అట్లాంటి స్థలాలు ఈ విశ్వంలో ఎక్కడ ఉన్నాయో ఆ అన్ని స్థలాలను బట్టి దేవునికి మహిమ. ఆమేన్. అవి భూమి మీద ఉన్నవి, పరలోకమందు ఉన్నవి, కనపడేవి కానీ కనపడని కానీ, దృశ్యమైనవి అదృశ్యమైనవి, అన్నిటల్లో ఉన్నతమైన స్థలం యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. లంచగొండ్లు కూడా ఉండలేదని. జాగ్రత్త గమనించాలి. కలెక్టర్ కావచ్చు, ఉండలేడు లంచగొండి అయితే. మినిస్టర్ కావచ్చు, ఉండలేడు. వాడు బాల్యం నుండి వాళ్ళ తాత ముత్తాతల నుంచి గోల నిండా బైబిల్ ఉండొచ్చు, ఉండలేడు. ఎందుకోసం అంటే లూసిఫర్ కంటే ఎక్కువ ఉన్నాయి బైబిల్ని కాడ. కాబట్టి ఆ ప్రతి ఉన్నతమైన స్థలము దేవునికి మహిమ. అక్కడ ఉండు వారంతా పవిత్రులే. కనుక ప్రతి ఉన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ. అవి కనపడైనా కనపడినైనా. చదవండి కంటిన్యూగా. సర్వోన్నతమైన స్థలములలో, సర్వ ఉన్నతమైన స్థలములలో అని అర్థం. దేవునికి మహిమయు
ఆ ఉన్నతమైన స్థలంలోనికి ఎవరైనా ఎప్పుడైనా వచ్చిపోయే అవకాశం ఉంది. అంత మాత్రం పవిత్రులు కాలేరు. ఉదాహరణకు లూసిఫర్ కూడా వచ్చాడు చాలాసార్లు యేసు ప్రభు దగ్గరికి, దేవుని దగ్గరికి యోబు విషయంలో మాట్లాడడానికి. అవునా? అంత మాత్రం వాడేం పవిత్రుడు కాదు. కానీ అవకాశం వచ్చింది వాళ్ళు ఆడదాకా పోయి రావడానికి. అందుకే అరణ్యయాత్రలో ఆ ఉన్నతమైనటువంటి స్థలం మోషే అతను నిలబడి ఉన్నటువంటి అతనికి ఇచ్చినటువంటి సందేశం, ఆ సందేశంతో నిలబడి ఉన్నటువంటి ప్రజలు, అదే ఉన్నతమైన స్థలం. హల్లెలూయా. అపవిత్రులు కూడా వెళ్ళారు దానికి. కానీ ఆ స్థలంలో ఉండటానికి కాదు, త్రోసివేయబడతారు అక్కడ ఉండకుండా. కారణం ఏంటంటే వారి హృదయం దేవుని సోట్లేనందువల్ల చెడ్డ పనులు చేస్తారు. చెడ్డ పనులు చేసే వాళ్ళందరూ తప్పుడు వాళ్ళు అనుకొని మీరు వాళ్ళని దూషించారు. దానికి గల కారణం ఏంటంటే హృదయంలో మనసు లేకపోయినందువల్ల, వాళ్ళ మనసుల్లో దేవునికి సోటు లేకపోయినందువల్ల అలాంటి కార్యాలు ఉన్నాయి. వాళ్ళు ఉండరు భూమి మీద సదాకాలం. మరి ఎంతకాలం ఉంటారు? దేవుని మహిమ వెల్లడి పరిచేదాకా ఉంటారు. వెల్లడి పరచాలంటే వీళ్ళు అవసరం. ఆమేన్. తన ప్రజలకు వెల్లడి పరుస్తాడు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లారా, ఒక ఫరో ఉన్నట్లుగా, లూసిఫర్ ఉన్నట్లుగా, రోమన్ కాథలిక్ ఉన్నట్లుగా కొద్ది కాలం అట్లా ఉండాలి. అది ఎందుకోసమో తెలుసా? దేవుని ఉన్నత స్థలం యొక్క విలువ బయటపడటానికి. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లారా, దాన్ని బట్టి ఎవరు వ్యాకుల పడకూడదు, వ్యసన పడకూడదు కూడా. ఎందుకో తెలుసా? అది లేకుంటే నీవింత ఉన్నతమైన సంగతి ఈ విశ్వానికి నువ్వు ఎట్లా చూపిస్తావు? చూపిస్తుందాం. కనుక అది అవసరమని దేవునికి తెలుసు. అందుకే పొందగోరు వాని వలన ప్రయాసపడు వాని వలన దొరకలేదు, కానీ ఇది కరుణించి దేవుని వలన. ఎందుకు దొరికిందో ఒకవేళ సమయం ఉంటే నేను ఆ విషయం చెప్తా. ఇంకొక విషయం చెప్తా చూడండి. సరే, దాన్ని ఎందుకు అట్లా ఆపడం. కీర్తనలు 139. కీర్తనలు 139. కీర్తనలు 139. కీర్తనలు 139 2వ వచనం దావీదు చెప్తా ఉన్నాడు. ఈ కీర్తన దావీదు గారు రాశారు. దావీదు చెప్తా ఉన్నాడు. చదువమ్మా. అవునా? ఆ తలంపులో ఏమున్న సంగతి దేవుడికి ముందే తెలుసా? తలంపుల్లో ఉన్న సంగతి కాదు, అసలు అది నీ తలంపుకు రాకముందే అది నీకు వస్తాదని తెలుసంట. ఉందా? తలంపులో ఉన్న సంగతిని గుర్తుపట్టడం కాదు, అది రాకముందే నీకు ఏ తలంపు వస్తావో, నువ్వు పుట్టక ముందే ఏ కాలంలో నువ్వు పుడతావో, పుడితే నీ తలంపు ఏమిటో దేవుడికి తెలుసా? తెలుసా? 4వ వచనం. యెహోవా కామ ఉందమ్మా అక్కడ, రైట్. యెహోవా, యెహోవా దావీదు అంటున్నాడు. యెహోవా, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. లాజర్ నీ దగ్గర ఉంది బైబిలేనా అని నేను మాట్లాడక ముందే నేను ఇలాగ లాజర్ని అనుకున్నాను తెలుసు అంట ఆయనకు. రాకమునిపంటే అదేనా? నాకు తలంపు ఎప్పుడు వచ్చిందో, ఆ తర్వాత నేను ఎప్పుడు లాజర్ నా మాట అడుగుతానో, ఈ మాట అడగక ముందే నాకు తలంపు వచ్చిన తర్వాత కూడా తెలుసు అంట. ఒకటి తలంపు రాకముందు తెలుసు, తర్వాత వచ్చి అది మాటగా పలక ముందే తెలుసు అంట. తర్వాత పలికినాక అసలు నువ్వు ఎందుకు నడుస్తావు ఇట్లా? ఎట్లయినా సరే ఎందుకు అట్లా నడుస్తావు?
నీ తలంపుల్లో ఎట్లుందో అట్లా నడుస్తావు, తలంపును బట్టి నడుస్తావు. అంతేనా కాదా? అంతేనా? అందుకని అది నీ నడక నీ పడక ఆయనకు ముందే తెలుసంట. అట్టెందుకు నడిచినావు? నడవక ముందే తెలుసంట. ఎందుకు నడిచినావట? తలంపులో ఉన్నదాన్ని బట్టి. అట్టెందుకు నడిచినావు అంటే ఎందుకు నడిచినావు? మూడో వచనం, నడకట్టెందుకుందయ్యా అంటే ఎందుకుందో తెలుసంట. ఆయన దేవుని ఎన్నికలో ఉన్న వారిని ఎన్నుకున్నది. మళ్ళీ ఇప్పుడు చెబుతా, ఎన్నికలో ఉన్న వారిని కాదు. ఆ ఎన్నికలో ఉన్నవారంటే మీకు అర్థమైద్దని ఆ మాట పలుకుతున్నా. అయితే ఆ ఎన్నికలో ఉన్నవారు ఎన్నుకోక ముందు వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నారని అంటే తలంపు పుట్టక ముందే వాళ్ళు దేవుని కొరకు తప్పించే తలంపు కలిగి ఉన్నారన్న సంగతి కలిగి ఉన్నాడు ఆయన. దేని కొరకు? అబద్ధం ఆడకూడదు, అబ్బా సూపర్ అయ్యాది అనేది ఇష్టపడేవారైన సంగతి ముందే తెలుసా? ముందే తెలుసా? ముందే. ఏదది? తలంపు పుట్టక ముందే. దొంగతనం చేయటం నీచమైన సంగతి అని అసహించుకోవటము ముందే తెలుసా? నా ప్రసంగం ఎవరికి నిద్ర రావట్లేదు కదా? హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి నా ప్రేమ దేవుని పిల్లారా. ఇది మనుషులకు అతీతమైన సంగతులు. మనుషుడు తన జ్ఞానానికి అతీతమైన సంగతి ఇది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక వారిని ఎన్నుకున్నాడంట. వాళ్ళందరూ ఆదామును బట్టే భూమి మీదకి రావాలి. భూమి మీదకి వచ్చిన వాళ్ళల్లో ఆ అబద్ధాన్ని, ఆ అసహ్యాన్ని, ఆ అబద్ధాన్ని, ఆ అన్యాయాన్ని, ఆ మోసాన్ని జాగ్రత్తగా గమనించాలి. వాటిని అసహించుకునేటటువంటి వారు ఎవరై ఉన్నదో దేవునికి ఎట్లయితే తెలుసో వాళ్ళందరూ ఆదాము నుండి వచ్చిండ్రు ఈ భూమి మీదకి. జన్మతో పుట్టినందువల్ల అది మరుగు చేయబడింది. మరుగు చేయబడుతూ ఉండగా ఆ గుణం దొంగతనం చేస్తూ వచ్చేది, అబద్ధమాడుతూ వచ్చేది. ఎందుకంటే పాపంలో పుట్టాం, అక్రమంలో రూపుదిద్దబడ్డాం. క్రమంలో కాదు మన అవతారం, ఈ ఆకారం వచ్చింది అక్రమంలో వచ్చింది. అక్రమంలో రూపుదిద్దబడ్డాం. అందుకు లోకంలో మనము సంచరించేటప్పుడు అబద్ధాలు ఆడుతూ వచ్చాము. కానీ మనం అబద్ధం ఆడుతున్నా సరే మన లోపల నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేది ఏదో ఉంది. ఆ ఉన్నదే దైవ స్వభావం. అదే దేవుని గుణలక్షణాలను ఇష్టపడేది. అదేనా? అదేనా? ఓ దొంగతనం చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడేటటువంటి వాళ్ళు ఒక సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో దేవుని చేత పంపించబడ్డ మనుషుడు వచ్చి మాట్లాడుతుంటే ఎవడికి భయపడే రకం కాదు భూమి మీద ఆ క్యాండిడేట్. సత్యం ఇది. అందుకే ప్రవక్తలు రాజులను గురించి మాట్లాడడానికి కూడా భయపడలే. చనిపోవటానికి ఏం ఇబ్బంది ఏం లేదు వాళ్ళకు. దీన్ని పలకటానికి పంపించిన ఆయనే కాపాడుకుంటాడు. అది అందుకే బ్రహ్మ ఇబ్బందిని తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కరెంటుకు పవర్ పోయింది. పవర్ ఉంది, బ్రహ్మం గారి శరీరంలోకి రావడానికి దానికి బలం లేదు. పిస్టల్ తీసుకొని కాల్చుకోదలుచుకుంటే ఆ పిస్టల్ బలం లేదు. దీనికి గల కారణం దేవుని అనుమతి లేకుండా ఒక వెంట్రుక తెలుపు కాదు, ఒక వెంట్రుక
నేను ఒక విషయం చెబుతున్నా, ఎన్నికలో ఉన్న వారిని గురించి మాట్లాడుతున్నా. నీ వల్ల కూడా కాదు నువ్వు దేవుని వాక్యం దాటిపోవడం. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు ఆ గుణలక్షణాలను అంధకారంలో ఉన్న మనమును వెలుగులోనికి రమ్మని. ఆశ్చర్యకరమైన వెలుగు అది, మామూలు వెలుగు కాదు. మామూలు వెలుగు అయితే ఇక బల్బు లైట్ ఎత్తి వెలుగుతున్నాయి. మామూలు వెలుగు అయితే సూర్యుని కాంతి కింద ఉంటున్నాం. మామూలు వెలుగు అయితే చంద్రుని కాంతి కింద ఉంటున్నాం. మామూలు వెలుగు అయితే నక్షత్రాల కాంతి కింద ఉంటున్నాం. ఓ ఇవన్నీ సహజంగా మనం తెలిసిన వెలుగులే. కానీ ఆశ్చర్యకరమైన వెలుగు ఏంటో తెలుసా? వాక్యం బయలుపడటం. ప్రైజ్ ది లార్డ్. ఆ వెలుగు దేవుడై ఉన్నాడు లోకమునకు. ఆమేన్. యేసు ప్రభు చెప్పిండు, నేను లోకమునకు వెలుగై ఉన్నానని. ఎంత అబద్ధికుడో చూడు ఆ యేసేపు కొడుకు, ఎంత అబద్ధికుడో చూడు. వాళ్ళ ఇంట్లో దీపం అక్కర్లేదా? వాళ్ళ ఇంట్లో లైట్ ముట్టించుకోవాల్సిన పని లేదా? ఈడు అబద్ధికుడు కాదా? చంద్రమండలం మీద కాలు పెట్టినోడికి కూడా అర్థం కాదు అది. ఆయన చెప్పింది సత్యం. ఎందుకంటే ఆ సత్యం నేనే. సత్యం విశ్వంలో ఏదన్నా ఉంటే అది ఆయనే. ఇది మనుషుడు గైకొనలేని మాటలు. ఎవడికి అర్థం కావు, ఎన్నికలో ఉన్నవానికి తప్ప. అది కూడా వాని సమయం రావాలి. మమ్మ చెప్పింది, మయ్య చెప్పిండు, పాస్టర్ గారు చెప్పిండ్రు, కాబట్టి నేను ఇప్పటి నుంచి వాళ్ళని విడిపిస్తాను, ఐగుప్తు నుంచి బయటికి తీసుకొస్తాను మోసి అనుకుంటే ఆయన వల్ల కాదు, చంపుతాడు దానికుండా. ఆయన సమయం వస్తే నేను నట్టి పెదవులు గడివాడినే, నా వల్ల ఏ పని కాదయ్యా. దేవుడికి కావాల్సింది అదే. నీ బలం ఆయనకి ఎందుకు అవసరం అంటావా? ఏం చేస్తుందేమో నీ బలం? మొత్తం స్పూన్ మన్ను ఏం చేస్తుందంటావు ఆ మన్ను? కనుక నా ప్రేమ దేవుని పిల్లలారా, ఎన్నికలో ఉన్నటువంటి వారు ఆయన మహిమ కొరకే భూమి మీద నివసించబోతున్నారు. నివసించి తీరాల్సిందే. ఈ భూమి చేసిందే వారికి నివాసయోగ్యమైన భూమిగా ఉండడానికి. సమయం ఆసనమైంది. ఎట్లున్నాం మనం ఎట్లన్నా ఉండని దేవుడు అనుగ్రహించినటువంటి హల్లెలూయా ఈ ట్యాబులు మనల్ని మలచడానికే ఉన్నాయి. వింటుండ్రా? నేను పోయినాలని ఉంది పాస్టర్ గారు, అస్సలు తిరగలేవు. దీనికి ఏందేందో సోది చెబుతావు. నువ్వు చెప్పేది సోదే. నువ్వు నాకు ఏం చెప్పినా సరే పేడ పురుగులాగా బతికే బతుకు తప్ప నువ్వు అంతకు మించి చెప్పలేవు సోది. దేశ చక్రవర్తితో సహా, రాజ్య చక్రవర్తితో సహా అంతకు మించిన సోదే లేదాడా? రాజ్యం చాలా ఎక్కువైనందువల్ల, పెద్ద రాజ్యమైనందువల్ల ఎన్ని చూసుకుని బిచ్చ పని ఉంది అయ్యగారు. అసలు మామూలు పని కాదు. లేకపోతే నాకు ఫ్రీ లేక ఈ లోపల చస్తే చావా? చస్తే కనుక నువ్వు మాట్లాడే మాటలు బుద్ధి ఉందా అంటున్నా. బుద్ధిమంతుడైతే నా మాటలు విని వాడు చెప్పుకుని అనుసరిస్తాడు. ఇవన్నీ జస్ట్ ఆఫ్టర్ ఆల్ గడ్డి గింజల కోసం తప్ప ఎందుకు పనికి వస్తాయి? ఎంతకాలం బతుకుతావు ఆ గడ్డి గింజలతో? నువ్వు కొంతమందికి తెలివి లేక, ఐదు సంపాదించుకోలేక అల్లాడుతూ ఉంటే వాళ్ళ మధ్యలో నా సంగతి తెలుసా, నా సంగతి ఏందో తెలుసా అని నీ జబ్బలు తరుచుకోవడానికి పనికొస్తావు. ఆడ నీ జబ్బలు ఉండవే, ఉంటాయంటావా? సరే ఉంచి చూడు, ఆయన చూద్దాం. కనుక దేవుడు చెప్పాడు, దేవుడే స్వయంగా భూమి మీదకి వచ్చి దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట వల్ల జీవిస్తావు. నేను పని చేసుకోవద్దని కాదు. శిష్యులు చేయలే, యేసు ప్రభు చేయలే, ప్రవక్తలు చేయలే, బృందం గారు చేయలే. ఈ ప్రాముఖ్యమైన సంగతి కాదు. ప్రాముఖ్యమైన సంగతి ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట వింటాం. సెకండరీ. దాని తర్వాత రెండో స్థానం. నూకలు ఉన్నాయా, ఉప్పు ఉందా, ఊరదొక్కుందా, కర్రీపాకు ఉందా, ఉంటే అంటే పసిగంతుంది. ఇంతకంటే మించి పందులు ఏమి ఎతుకుతాయి చెప్పు? పందులు ఎతికేది ఇంతకంటే మించి ఏమి ఎతుకుతాయి? నేను చెప్పేది పందుల సంగతి.
పందులు ఇంతకంటే ఏం వెతుకుతాయి? మీకు ఒక విషయం తెలుసా? ఆయనకి ఇయ్యలేనంత దద్దమ్మగా దేవుడు. ఫస్ట్ నా నీతిని ఎతకండి, దాంతోపాటు అనుగ్రహించబడతాయని నమ్మేది ఎవరో తెలుసా? ఆయన ఎముక, ఆయన మాంసం మాత్రమే. ఏ పని చేయి, వాటిల్లో దీవించబడతాడు. కాబట్టి దాని చుట్టూ తిరగదు, పేడ పురుగాల. హల్లెలూయా. పక్షిరాజులాగా లేచి ఉన్నతమైనది భుజించడానికి సిద్ధపరిచిన దేవుని యొక్క ఆహారాన్ని భుజిస్తుంది. అన్ని సమకూరుతాయి దాంతో. అవి సమకూడాలని కాదు, ప్రభువుని నమ్ముకుంది లాజరు. అది లేకపోయినా కుక్కలు తినగా మిగిలిన తింటాడు, కానీ దేవుని మాటలు వినటంలో నిర్లక్ష్యంగా ఉండలేడు. ఎందుకంటే అతను పుట్టిందే నిత్య జీవానికి. ఆమేన్. లోకము అతన్ని అతన్ని కాదు, సరాసరి సృష్టికర్తే భూమి మీదకి వస్తే గుర్తించడు ఆయన, అతన్ని ఏం గుర్తిస్తాడు? ఆమేన్. కనుక నా ప్రియమైన దేవుని పిల్లారా, దయగల దేవుడు ఈ గొప్ప ప్రత్యక్షతలు పొందినటువంటి మనందరికీ ఒక వాగ్దానం చేసింది తెలుసా? వధువుకు శ్రమలు ఉన్నవని. పౌలు తనలో ఈ మాట మనతో చెప్పాడా? ఆ వాగ్దానం నిలబెట్టుకునే సత్తా దేవునికి ఉంది. నమ్మండి, ప్రతిదినం దేవుని మాట విని నీకు ఇష్టమైనట్టుగా ప్రభువా నన్ను నడిపించండి అని దేవుడిని అడుగుదాం. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే వారు దేవుని ఎముక మాంసం. మన బలహీనతలన్నీ, మన తప్పులన్నీ, మన బలహీనత మొత్తము మోసేపున్న ప్రధాన యాజకుడైన ఆయన ఇప్పుడు రాజుల రాజై తన భార్యతో సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆమె ఒక పక్క జలుబు తీసుకొని కచ్చిపోయింది బ్రదర్. ఎందుకోసం అంటే వారం రోజులైంది బ్రదర్, పట్టిన జలుబు చీత్రంగా ఊదిపోలేదు, ఊడిపోయి ఆగిపోవటం లేదు అని పక్కలను ఖర్చు పడుకుంటాడు చేస్తాడా? ఆయన సత్తాన్ని చూడండి ఒకసారి. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని పిల్లారా, దయగల దేవా, నీకు కృతజ్ఞతలను చెప్పడానికి నాకు రోజుకుండి 24 గంటలు సరిపోవటం లేదు. ఎందుకు కృతజ్ఞత వస్తుందో తెలుసా? దేవుడు చేసిన ప్రతి కార్యం నీకు గుర్తొస్తున్నప్పుడు వస్తుంది. నువ్వు కృతజ్ఞతలు చెప్పేదాన్ని వెనక ఈ నీ 2 చేతులు జనాలు చూడగలరే కానీ నువ్వు చెప్పే కృతజ్ఞత వాళ్ళకి వినపడదు. నీకు వినపడినటువంటి దేవుడు నీ పక్షం చేసిన కార్యము వినపడదు. మరి నీకే ఎందుకు వినపడిందంటే ఎన్నిక. అందుకే కృతజ్ఞత వస్తుంది. అందుకు భక్తిహీనులకు చాలా ప్రమాదమైన కాలం ఇది. నీ అదృష్టం ఎంత గొప్పది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన కాక ఆమె. తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ జీవాధిపతి, నీకు కృతజ్ఞతలు నాయన. నీ సహవాసం నాయన మీరు మాకు దయచేసి నీ సమయం బట్టి కూడా నీకు కృతజ్ఞత స్తుతిస్తోత్రం చెల్లిస్తున్నాను. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ నీ స్వాస్థ్యం తండ్రి. అట్టి నీ స్వాస్థ్యమైన ప్రజల మధ్యకు నీ సందేశాలను అందించడానికి వీటిని రికార్డింగ్ చేసి పంపిస్తున్న బిడ్డలను తీసుకుంటున్నటువంటి వారు సమస్తం 2 సైడ్లు మీరే ఈ పనులు చేస్తూ ఉన్నారు. అందుకు నీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తండ్రి. ఇక్కడ చేరిన నా ప్రశస్త సహోదరులు ఏ విధమైనటువంటి బలహీనత, ఇబ్బంది, అనారోగ్యం, ఆపదలు ఉన్నాయో, వ్యాధి బాధల నుంచి విడిపించగలిగిన శక్తి కలిగిన దేవా, మాకు పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రం. విశ్వాస ఎందుకు నాయన ఈ కార్యములు కనపడతాయని మీరు చెప్పారు. అది నిజం తండ్రి. ఎందుకంటే మా అతిక్రమల నిమిత్తమే మీరు గాయపరచబడ్డారు. మా సమాధానార్థమైన శిక్ష మీ మీద వేసుకున్నారు. మీరు పొందిన దెబ్బల చేతనే నాయన దానియేలనే నాకు స్వస్థత కలిగింది. ఇలాగని ఇక్కడ కూడి ఉన్నటువంటి వ్యక్తిగతంగా తలంచేటటువంటి ప్రతి బిడ్డ అయినటువంటి నారికి నాయన అనుగ్రహించబడింది. నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ చిత్తం మేము జరిగించడం కొరకై భూమి మీద మేము సంచరించే దినములలో మమ్మల్ని నీ చేత బలపరచమని నా ప్రశస్త సహోదరుని నాయన, ఇశ్రాయేలు సహోదరునికి నాయన మీరు మంచి ఆరోగ్యం నాయన అనుగ్రహించి నీ దయను బట్టి, ఆయన కొరకు మీరు పొందిన దెబ్బలను బట్టి నీకు స్తోత్రం. కృపగలిగిన దేవ, ఆ బిడ్డలా మీరు కలిగి ఉన్నటువంటి నీ సంకల్పమును దేవా నెరవేర్చండి. దేవా నాయన సమస్తం మీ ఆధీనంలో ఉంచుకొని సమయములు కాలములు నాయన మీ ఆధీనంలో ఉన్నాయి, సహాయం చేయమని విజ్ఞాపన చేస్తున్నాను. అలాగనే సహోదరుడు తండ్రి
దేవా నాయన మురికిపూడి డేవిడ్, అలాగున్న ఆయనకు మంచి ఆరోగ్యంనివ్వండి. అలాగున్న తండ్రి ఎండూరి డేవిడ్ యొక్క భార్యకును మంచి ఆరోగ్యం దయచేయండి. ఇక్కడున్న యోబుకు మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభువా నాయన. ఇంకా ఇక్కడ కూడి ఉండి తండ్రి అనారోగ్యం గురైనటువంటి నాయన బిడ్డలను విడిపించి సుదర్శన్ గారికి మీరు ఇచ్చిన ఆరోగ్యం బట్టి కూడా నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దేవా. ఆయన భార్యకును మంచి ఆరోగ్యం నాయన నిచ్చి తండ్రి నీ సన్నిధికి తోడుకొని వచ్చి నేను సేవించినట్లుగా చేసి నీ దయని బట్టి నీకు స్తోత్రం. రిపోర్ట్ల ద్వారా నాయన వారికి ఏ ఇబ్బంది వారిలో లేదు అని నాయన వైద్యుల ద్వారా ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని కూడా నాయన విని మా మధ్యలో నాయన నిలబడి ఉన్నారు. నీకు స్తోత్రమును తండ్రి. అలాగే ఈ సందేశాలు నాయన వింటున్న బిడ్డలు ఎక్కడ ఉన్నా ప్రభువా నీ మాటలు నాయన మేము గైకొనుటకు నీ ఆత్మచేత నింపి దేవా తెరవబడిన హృదయమై మోసపూరితమైనటువంటి హృదయము ఘోరమైనది, వ్యాధి కలిగినదై ఉన్నది ప్రభువా. అటువంటి దాన్ని నూతన హృదయముగా మార్చి విన్న వాక్యమును హృదయంలో భద్రపరచండి. హృదయంలో నా మాటలు నిలిచిన నీకు ఏది ఇష్టం అడుగుదో అనుగ్రహించబడతాయని మీరు చెప్పారు. అట్టి గొప్ప భాగ్యాన్ని నాయన అందుకుంటకును దేవా. ఇంకా సంఘంలో ఉన్న సభ్యులు ప్రార్థన అవసరం కోరిన వారు అందరి పక్షంగా నీకు విజ్ఞాపన చేస్తున్నాను. అందరినీ ఆయురారోగ్యాలతో నింపండి. ఆరోగ్యం పొందిన బిడ్డలు నీ సన్నిధిలో నీ ముఖదర్శనం చేస్తూ నేను సేవించడం కొరకై కార్యం చేయండి. ఈ రీతికి వస్తువులన్నీ సిద్ధపరిచిన నా ప్రశస్త సహోదరులను బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఆ బిడ్డలను దీవించండి, ఆయురారోగ్యాలతో నింపండి. కృపగలిగినటువంటి దేవా క్షేమంగా నా ప్రశస్త సహోదరులు మీరు తీసుకొచ్చినందుకై నీకు స్తోత్రం. నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ కృతజ్ఞతలు దేవా. ఈ అవకాశాన్ని అందుకోలేక ఏ కారణం చేత తండ్రి నాయన బిడ్డలు నాయన నీ సన్నిధికి రాలేక ఉన్నారు ప్రభువా. సాతాను సంబంధమైన ప్రతి బంధకము నాయన వారి నుంచి తెంపి ప్రభువా రక్షణ ఆనందంతో నీ సముఖంలో నీ ముఖదర్శనం చేస్తూ నిన్ను సేవిస్తూ దేవా నీ ద్వారా బలపరచబట్టుకు నీ సహవాసమును అందుకుంటూ సహాయం చేయమని విజ్ఞాపన చేస్తున్నాను. కృపగలిగినటువంటి దేవా ఈ సమయం నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడానికి ధూళిమి అల్పులమైన మమ్మల్ని కనికరించి చీకటి కలిగిన భూమి నుండి కటిక చీకటి కలిగిన జనుల నుంచి లేవనెత్తి ప్రభువా నీ సన్నిధిలో నాయన ప్రవేశపెట్టి నీ ముఖదర్శనం చేస్తూ నేను సేవించినట్లుగా మా ఎడల నాయన నీ సంకల్పమును నాయన బట్టి దాన్ని ఎరుగుటకును తండ్రి అలాగును తండ్రి దేవా నాయన మేము నీ చిత్త ప్రకారంగా నేను నీకు ప్రియమైన పిల్లలుగా ఎదుగుట కొరకే నీ శాత మమ్మల్ని నింపి నడిపించమని దేవ నీ నారిగా తేజీలుటకును తండ్రి మాకు తగిన బలమును అనుగ్రహించమని దయగలిగినటువంటి దేవ మా ప్రథమ స్థానం మా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నీ నోటి నుండి వచ్చిన ప్రతి మాట విని నిత్యజీవం కలిగిన ఆయన జీవించుటకు నాయన ఇచ్చినటువంటి నాయన ఆ భాగ్యమును మేము అందుకున్నటకును మీ సహవాసమును దయచేసినందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థించడి వేడుకొనుచున్నాను. ఆమేన్. హల్లెలూయా.